1,00,00,000 అప్పులు చేస్తూ ప్రజలపై పెనుభారం అంటూ రోజు ఒకటి ఉదయాన్నే కళ్ళు తెరవగానే లేదా పేపర్ చూడగానే ఒక నెగిటివ్ అది గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ జరగట్లేదంటే మేమే అది సృష్టిస్తాం అనేటువంటి కోణంలో కూడినటువంటి వార్త. తప్పేం లేదు. ఓ రాజకీయ పార్టీకి రాయడం. అయితే ఇందులో అసలు విశేషం ఏంటంటే రాజకీయ పార్టీ పత్రిక రాస్తుంది కాబట్టి. అయితే పెట్రోల్ డీజిల్పై 19,880 రూపాయలు పిండేస్తున్నారు. ఇది కొత్తగా వేస్తున్నది ఏమీ లేదు. ఇంకా ఈ వసూలు చేసిన డబ్బులతో ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారేమో. ఇంతకుముందు అయితే అదేది అమరావతి సెస్ అనేసారు, పర్యావరణం సెస్ వేసుకొచ్చారు, రకరకాలైనటువంటి వేసుకొచ్చారు. ఆ డబ్బులన్నీ ఇప్పటికీ జగన్ వసూలు చేస్తున్నాడు. ఇది అమరావతి పూర్తి చేయలేదు, పైగా రోడ్ల సెస్ అని కూడా వేసాడు జగన్. అది పూర్తి చేయట్లేదు రోడ్లు. వాళ్ళు అమరావతి అని వేసిన డబ్బులు అమరావతి అవన్నీ వేరే వాటికి మళ్లించేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా భారాలు వేయడం చంద్రబాబు చేసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చారు. ఒక్క ఇప్పుడు డైలీ సీరియల్గా రాసుకొచ్చేటువంటి దాంట్లో ఇది ఒకటి. ఆర్టీసీ ఛార్జీల ధర 5,243 కోట్లు. ఇవన్నీ ఇక మనం ఏది కావాలంటే అది రాసేసుకోవచ్చు. దాంట్లో సహజంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడైనా ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతూనే వచ్చినాయి. కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి దాంట్లో అయితే డైరెక్ట్గా ఛార్జీలు పెంచకుండా ఈ ఛార్జీలు అంటూ ట్రూ అప్ ఛార్జీలు అంటే వేసుకొచ్చారు. కాకపోతే తెలివిగా డైరెక్ట్ ఛార్జీల్లో పెంచకుండా చూపించుకొచ్చారు. కాబట్టి అట్లాగా దొంగచాటుగా వేయట్లేదు అన్నటువంటిదే ఇక్కడ ఈ వార్త వెనకాల ఉన్నది. జగన్కి చిత్తశుద్ధి ఉంటే పులివెందులు